నితీష్ కుమార్ రెడ్డి అసలు ఏం ఆడాడు బాస్, ఏం ఆడాడు. చాలామంది ఇప్పుడు దాకా నితీష్ కుమార్ రెడ్డి అసలు ఎందుకున్నాడు స్క్వాడ్లో, చాలామంది ప్రముఖులు, నేను వాళ్ళని మూర్ఖులు అంటాను. ఎందుకున్నాడు స్క్వాడ్లో, అసలుకు నంబర్ 8 దాకా బ్యాటింగ్ ఎందుకు, అసలుకు అతను ఆడే అవసరం ఏముంది, 8, 9, 10 బౌలర్స్కి ఇవ్వచ్చు కదా, ఎందుకు నంబర్ 8 దాకా బ్యాటింగ్ లైనప్ ఎందుకు పెంచుకున్నారు. ఎన్నో క్వశ్చన్స్ అనేవి రేస్ చేశారు తన మీద. అండ్ సేమ్ టైం అన్ని క్వశ్చన్స్కి ఈరోజు ఆన్సర్ అందరికి దొరికేసింది అనుకుంటున్నాను. అండ్ సేమ్ టైం ఈరోజు మ్యాచ్ చూసుకుంటే ఇట్స్ లైక్ అ మూవీ అండి, ఇట్స్ కంప్లీట్లీ లైక్ అ మూవీ. ఫస్ట్ బాల్ నుంచి లాస్ట్ బాల్ దాకా అట్ ద సేమ్ టైం నితీష్ కుమార్ 100 చేస్తాడా లేదా, దానికంటే ముందు అసలు ఇండియన్ ఫాలో ఆడుతుందా లేదా. అండ్ సేమ్ టైం ఫస్ట్లోనే మనకు 2 వికెట్లు అనేది పోయింది. అండ్ 97 దగ్గర 9 వికెట్స్ పడిపోయింది నితీష్ కుమార్ రెడ్డి, 97 దగ్గర ఎవ్రీథింగ్. అండ్ సేమ్ టైం వాళ్ళ ఫాదర్ ఎమోషన్, నాకు తెలిసి నితీష్ కుమార్ రెడ్డి కంటే వాళ్ళ ఫాదరే ఇంకా ఎక్కువ ప్రెజర్లోకి వెళ్ళిపోయాడు అనుకుంటా. 100 ఏదైతే ఉందో ఈరోజు కంప్లీట్లీ వాళ్ళ ఫాదర్ ఏదైతే సాక్రిఫైసెస్ చేశాడో వాళ్ళ అబ్బాయి కోసం, ఇట్ ఇస్ కంప్లీట్లీ వర్త్. అండ్ మ్యాచ్ గురించి ఇవన్నిటి గురించి మాట్లాడే ముందు జస్ట్ అసలు నితీష్ కుమార్ రెడ్డి ఎవరు, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది తన కెరియర్, అండ్ వాళ్ళ ఫాదర్ ఏం సాక్రిఫైస్ చేశారు, ఒక్క 1 minute నేను చెప్పడానికి ట్రై చేస్తాను. దాని తర్వాత వీల్ డిస్కస్ అబౌట్ ద మ్యాచ్, అసలు మ్యాచ్ ఎలా స్టార్ట్ అయిందో, ల్యాండ్ అయిందో. అండ్ వెల్కమ్ టు 4F Vlogs. నితీష్ కుమార్ రెడ్డి ఈజ్ బోర్న్ at 23rd May 2003. ఈ బోర్న్ ఇన్ విశాఖపట్నం. అండ్ సేమ్ టైమ్ ముత్యాల రెడ్డి తన ఫాదర్. ముత్యాల రెడ్డి గారు వచ్చేసి హిందుస్థాన్ జింక్లో ఏదైనా గవర్నమెంట్ ఎంప్లాయీ. ఆయన క్రికెట్ కెరియర్ స్టార్ట్ చేసిన తన ఏజ్ ఆఫ్ 5. నితీష్ కుమార్ రెడ్డికి ఎప్పుడైతే ఏజ్ 5 ఉందో ప్లాస్టిక్ బాల్తో తన క్రికెట్ కెరియర్ స్టార్ట్ చేశారు. హిందుస్థాన్ జింక్ వాళ్ళ ప్లేస్లోనే ఆడేవాడు. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళ ఫాదర్కి ఉదయ్పూర్కి ట్రాన్స్ఫర్ అయింది. ఉదయ్పూర్కి ట్రాన్స్ఫర్ అయినా కూడా వాళ్ళ ఫాదర్ తన కెరియర్ కోసం ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోతే ఇక్కడ ఉన్న మనకు తెలుసు ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డ్ అండ్ తెలంగాణ స్టేట్ బోర్డులో ఎన్ని రాజకీయాలు నడుస్తాయో, అండ్ సేమ్ అవన్నీ ఎక్కడ వాళ్ళ కొడుకుకి ఇబ్బంది ఉంటుందో అని చెప్పి తన 25 years సర్వీస్లో ఉన్నా కూడా ఈ రిజైన్ చేసేసాడు. ఇంకా 25 years సర్వీస్ ఉన్నా తన మిడిల్ క్లాస్ వచ్చి మనకు కూడా తెలుసు మిడిల్ క్లాస్ ఫాదర్స్ ఎలా ఉంటారు. బట్ అవన్నీ పక్కన పెట్టి వాళ్ళ కొడుకు కోసం ఈ సాక్రిఫైస్, హిస్ జాబ్ అండ్ సేమ్ టైం వాళ్ళ ఇంట్లో సపోర్ట్ కూడా అలానే ఉంది. బికాస్ ఆఫ్ దట్ ఈ టైంలో మనం ఈ నితీష్ కుమార్ రెడ్డిని చూస్తున్నాం. అండ్ కమింగ్ టు హిస్ కెరియర్ అట్ 19B ఇండియా 19Bకి క్యాప్టెన్ ఉన్నాడు నితీష్ కుమార్ రెడ్డి. అండ్ సేమ్ టైం అది 2021లో రంజీలో సెలెక్ట్ అయ్యాడు. అండ్ ఫస్ట్లో తను వైజాగ్ క్యాంప్స్ ఆడేవాడు. చూసుకుంటే ఫస్ట్లో వైజాగ్ క్యాంప్స్ ఆడుకుంటా ఫార్మర్ క్రికెటర్ MSK ప్రసాద్ గారు తనని కడప SCA క్యాంప్కి తీసుకెళ్ళేసి SCA క్యాంప్లో ట్రైనింగ్ చేయడం స్టార్ట్ అయింది. అక్కడ నుంచి తన 2021లో ఈ స్టార్టెడ్ హిస్ రంజీ కెరియర్. 2023లో తన అంటే సన్ రైజర్స్ వాళ్ళు తన రంజీ మ్యాచెస్ చూసి తన పర్ఫార్మెన్స్ చూసి, అండ్ ఈజ్ నాట్ ఓన్లీ బ్యాట్స్మెన్, ఇది కంప్లీట్లీ ఆల్రౌండర్. అప్పటికి మన సన్ రైజర్స్కి ఒక ఆల్రౌండర్ కావాలి. ఆ టైంలో 2023లో దే బైట్ విత్ అ వేర్ మినిమం ప్రైస్ 20 lakhsకి తనని బైట్ చేశారు 2023లో. బట్ తన అదృష్టమో దురదృష్టమో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు ఆ 2023 IPLలో. దెన్ కేమ్ టు ద 2024 ఒక్క మ్యాచ్ ఛాన్స్ ఇవ్వడం స్టార్ట్ అయింది సన్ రైజర్స్. అక్కడ నుంచి లాస్ట్ ఇయర్ ఏం చేశాడో మన అందరికి తెలుసు. సన్ రైజర్స్ తరపున నితీష్ కుమార్ రెడ్డి ఫైనల్స్కి రావడంలో తను కూడా సమ్వాట్ అ పార్ట్. అండ్ తన గోల్ ఇండియన్ టీమ్కి ఆడడం. అండ్ లాస్ట్ అట్ ఫైనల్ ఫస్ట్ డెబ్యూ సిరీసే మనకు ఆస్ట్రేలియాతో పడ్డది, అది కూడా బీజీటీ ట్రోఫీ మనకు తెలిసిందే. చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి, అది కూడా డెబ్యూ వాళ్ళకి. బట్ ఫస్ట్ డెబ్యూ సిరీస్ ఈ గాట్ అయిన బీజీటీ సిరీస్ రావడం జరిగింది. అండ్ కమింగ్ టు ద మ్యాచ్ స్టార్ట్ కాకముందు చాలామంది ప్రముఖులు అసలు ఎందుకు తీసుకున్నారు, ఎక్స్పీరియన్స్ లేదు, బీజీటీ గ్రౌండ్లో ఏం ఆడతారు, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి వాళ్ళు అసలు ఏం ఆడలేకపోతున్న గ్రౌండ్లలో అసలు ఎలా ఆడతారు అని చాలా క్వశ్చన్స్ తన మీద రేజ్ అయ్యాయి. అండ్ సేమ్ స్టార్టింగ్ మ్యాచ్ అంత ప్రెజర్స్ తోటి, అరే నేను ఈ మ్యాచ్ ఆడకపోతే నేను నెక్స్ట్ మ్యాచ్లో ఉండను అనే ప్రెజర్ మూమెంట్స్ తోటి తన మ్యాచ్ స్టార్ట్ చేయడం జరిగింది, ఆ ప్రెజర్ మూమెంటం తోటే. అండ్ ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే 6 innings ఈ 4 matchesలో 4 times ఇండియా తరఫున హైయెస్ట్ రన్ గెటర్ తను 4 times. దాన్ని చూసుకుంటే తన క్యాపబిలిటీ మనకి అప్పుడే అర్థమవుతుంది.
బట్ ఈ మ్యాచ్ చూసుకుంటే వాషింగ్టన్ సుందర్ను కూడా క్వశ్చన్ చేశారు అసలు ఆస్ట్రేలియా పిచెస్ మీద ఇద్దరు స్పిన్నర్స్ ఎందుకు అని. అండ్ ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ద చాలా వరకు ప్రముఖులు ఏంటంటే ముందే ప్రిడిక్షన్ చేసేస్తారు. అట్ ద సేమ్ టైం అలానే ప్రిడిక్షన్ చేశారు మ్యాచ్ కంటే ముందు, బట్ అవన్నీ ప్రిడిక్షన్స్ ఏం పనికి రాలేదు. కమింగ్ టు ద మ్యాచ్, ఈరోజు థర్డ్ డే బాక్సింగ్ డే క్రికెట్లో మనందరికి తెలుసు ద డే స్టార్టెడ్ విత్ సెకండ్ డే. ఈరోజు నిన్న కంప్లీట్గా కంప్లీట్లో నిన్న కూడా మన చేతిలో ఉండే, బట్ ఎండ్ ఆఫ్ ద ఇన్నింగ్స్ ఎండ్ ఆఫ్ ద డేలో మనకి విరాట్ కోహ్లీ అవుట్ అయిపోవడం, జైస్వాల్ రన్అట్ అయిపోవడం, సడన్గా మ్యాచ్ అనేది మొత్తం ఆస్ట్రేలియా చేతిలో వెళ్ళిపోయింది. అండ్ టుడే కంప్లీట్గా ఓప్స్ అనేవి జడేజా అండ్ సేమ్ టైం రిషబ్ పంత్ చేతిలోనే ఉండే. వెన్ దే స్టార్టెడ్ ద రిషబ్ పంత్ స్టార్టింగ్లోనే బాగానే ఆడాడు, బట్ వెన్ ఈ ఫేవరెట్ షాట్ ల్యాంప్ షాట్ ఉండే, ఆ ల్యాంప్ షాట్తో చాలా సిక్సెస్ వచ్చాయి, చాలా ఫోర్స్ వచ్చాయి. బట్ ఆస్ట్రేలియాస్ గురించి మనకు తెలుసు, క్లీన్ ప్లాన్గా వచ్చారు. వాళ్ళకి కంప్లీట్గా ఫైన్ లెగ్ అనేది పెట్టడం, థర్డ్ ఫైన్ లెగ్ పెట్టారు అండ్ థర్డ్ లెగ్ పెట్టారు. అయినా కూడా ఆ ల్యాంప్ షాట్ ట్రై చేశాడు అండ్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయి, అంటే ఆస్ట్రేలియా వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చేసాడు ఆ వికెట్. అండ్ కమింగ్ టు ద జడేజా దెన్ ఎప్పుడైతే రిషబ్ పంత్ అవుట్ అయ్యాడో దెన్ నంబర్ 8 బ్యాట్స్మెన్లో నితీష్ రెడ్డి ఎంటర్ అయ్యాడు. నంబర్ 8 జడేజా తోటి కంప్లీట్గా 30 runs పార్ట్నర్షిప్ అనేది బాగానే అవుతుంది. ఓకే, వీఆర్ సెటిల్ డౌన్ అనే టైంలో జడేజాని లెత్ ఇండియన్ కరెక్ట్ ప్రీ ప్లాన్డ్గా కంప్లీట్గా ఒక 3 balls అనేవి బయటికి వేసేసి కరెక్ట్ ఒక బాల్ లోపలికి వేసాడు. ఫస్ట్ బాల్ వెన్ లెత్ ఇండియన్ని ఫేస్ చేస్తున్నాం, జడేజా ఫ్రంట్ ఫుట్ వచ్చి తన షూస్కి తగలడం వల్ల ఓకే ఫ్రంట్ ఫుట్ ఆడాలా బ్యాక్ ఫుట్ ఆడాలా అనే కన్ఫ్యూజన్లో తన వికెట్ అనేది పోయింది. ఈవెన్ దో ఈ గోన్ ఫర్ అన్న రివ్యూకి వెళ్ళినా కూడా అది ఎంపైర్స్ కాల్ అయిపోయింది. దెన్ నంబర్ 9లో వాషింగ్టన్ సుందర్ వచ్చారు. ఇక్కడ ఇద్దరు ప్లేయర్స్, ఇద్దరు ఫ్యూచర్ స్టార్స్ అండ్ సేమ్ టైం ఇద్దరు న్యూ ప్లేయర్స్, అసలు చాలా బ్లేమ్స్ ఉన్న ప్లేయర్స్. టాప్ ఆర్డర్ మొత్తం డౌన్ అయిపోయింది. అప్పుడు వాషింగ్టన్ సుందర్ వచ్చిన టైంకి నితీష్ రెడ్డి వచ్చినప్పుడు 170 for 6, వాషింగ్టన్ సుందర్ వచ్చినప్పుడు 210 for 7 wickets. ఇంకొక వికెట్ పడితే ఇంకా అయిపోయినట్టే. వీళ్ళిద్దరు వచ్చినప్పటికే ఇండియా వాళ్ళు ఓడిపోతామని అనుకున్నారు అండ్ ఆస్ట్రేలియా వాళ్ళు ఈ మ్యాచ్ మాదే అనుకున్నారు. బట్ ఇద్దరికి ఇంకా మ్యాచ్ ఉంది అని చూపెట్టినారు వాషింగ్టన్ సుందర్ అండ్ సేమ్ టైం మన తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి. వాళ్ళకి ఏం ఆడారు బాస్. వాషింగ్టన్ సుందర్ ఒక పక్కలో డిఫెన్స్ చేసుకుంటా అండ్ సేమ్ టైం ఇద్దరు రోల్స్ అనేవి కంప్లీట్గా క్లియర్, వాళ్ళ రోల్ ఏంటి వీళ్ళ రోల్ ఏంది నితీష్ కుమార్ రెడ్డి రోల్ ఏంది అండ్ సేమ్ టైం వాషింగ్టన్ సుందర్ ఈజీగా డిస్కస్ చేసి ప్లాన్ తగ్గట్టు ఆడారు. మీరు నమ్మరు, వాషింగ్టన్ సుందర్ ఫస్ట్ బౌండరీ 100 balls తర్వాత కొట్టాడు. 100 balls తర్వాత తను ఫస్ట్ బౌండరీ కొట్టాడు. అంతటి వాల్లాగా నాకు ద్రావిడే గుర్తొచ్చాడు ఫ్రాంక్గా చెప్పాలంటే. వాల్లాగా నిలిచి ఉన్నాడు అక్కడ. అండ్ సేమ్ టైం నితీష్ కుమార్ రెడ్డి ఛాన్సెస్ దొరికినప్పుడల్లా 4 and 6 కంప్లీట్గా ఒక 6 ఉంది. బట్ ఈ మేనేజ్డ్ ఇది అసలు ఆ గ్రౌండ్ అనేది చిన్న గ్రౌండ్ కాదు, మెల్బోర్న్ గ్రౌండ్ అనేది కంప్లీట్గా చాలా పెద్ద గ్రౌండ్. దానిలోనే అసలు మన ఇండియాలో చూసుకుంటే 21 years ఫస్ట్ డెబ్యూ ప్లేయర్స్లో చూసుకుంటే సచిన్ టెండూల్కర్, అంటే డెబ్యూ సిరీస్ ఆస్ట్రేలియాతో చూసుకుంటే సచిన్ టెండూల్కర్ ఒక సెంచరీ ఉంది డెబ్యూలో. అండ్ సేమ్ టైం మన రిషబ్ పంత్ వాళ్ళిద్దరు కూడా సిడ్నీలోనే కొట్టారు. బట్ మెల్బోర్న్లో కొట్టిన ఫస్ట్ ప్లేయర్ మన నితీష్ కుమార్ రెడ్డి. దట్స్ వాట్ ఎ క్యాపబిలిటీ. అండ్ సేమ్ టైం అండ్ షాట్స్ కూడా ఫస్ట్ 2 matchesలో 40కి అవుట్ అయిపోయాడు. అంటే హైయెస్ట్ రన్ గేటర్ తనైనా 40 తర్వాత తనకి ఎవరు సహకరించలేదు. అంటే లాస్ట్ ఆర్డర్లో రావడం వల్ల ఫటాఫట్ వికెట్లు పడడం వల్ల తను ఫాస్ట్ ఆడాల్సి వచ్చింది. బట్ రైట్ నో వాషింగ్టన్ సుందర్ సపోర్ట్తో తన డే అది అని ఫిక్స్ అయిపోయి ద షాట్స్ విచ్ తను ప్లే చేసింది నార్మల్గా ఏదో ఆడేస్తాము అనే కాకుండా ప్రతి ఒక్కరు ఏ బాల్ లీవ్ చేయాలో, ఏ బాల్ డిఫెన్స్ చేయాలో, ఏ బాల్ అగ్రెసివ్ వెళ్ళాలో ఎవ్రీథింగ్ ప్లాన్ అండ్ ఈ ప్లేడ్ వెరీ వెరీ గుడ్ క్రికెట్. అండ్ దెన్ ద గేమ్ స్టార్టెడ్ వెన్ నితీష్ కుమార్ ఎప్పుడే 50 చేసిన 50 కూడా వాషింగ్టన్ సుందర్ ఇన్నింగ్స్ని మనం కూడా ఓన్లీ నితీష్ కుమార్ రెడ్డి ఇన్నింగ్సే కాదు వాషింగ్టన్ సుందర్ ఇన్నింగ్స్ కూడా అసలు మనము అభినందించాలి. బేసికల్గా తను చూసుకున్న 130, 140 balls మేడ్ లైక్ 160 balls 50 runs కొట్టాడు.
దాని తర్వాత చలో ఇద్దరు పార్ట్నర్షిప్. అండ్ సేమ్ టైం ఆఫ్టర్ 15 years వికెట్ 8కి ఇన్ 115 runs పార్ట్నర్షిప్ రావడం ఆఫ్టర్ 15 years. అంటే మీరే చూసుకోండి ఎలాంటి బ్యాటింగ్ వాళ్ళు ఆడారు. అండ్ సేమ్ టైం మంచిగా జరుగుతుంది. ఓకే, నితీష్ కుమార్ ఏమో ఎన్కేఆర్ ఏమో 94లో ఉన్నాడు, ఇది అయిపోతుంది అనే టైంలో వాషింగ్టన్ సుందర్ అవుట్. 52-53 వచ్చేసేసి వాషింగ్టన్ సుందర్ అవుట్ అయిపోయాడు. నెక్స్ట్ వచ్చాడు బుమ్రా. ఇక్కడ చూసుకుంటే నితీష్ కుమార్ రెడ్డి టెంపర్మెంట్ గురించి మాట్లాడతామంటే ఇది ఫస్ట్ నెక్స్ట్ ఓవర్ స్టార్ట్ అయితేనే బుమ్రాకి అసలు సింగిల్ ఇవ్వలే, సింగిల్ ఛాన్స్ ఉన్నా కూడా ఉరకలే. ఎక్కడ తన మైల్ స్టోన్ గురించి అవన్నీ పక్కన పెట్టినా ఇచ్చేసి ఎక్కడ అవుట్ అయిపోతాడు బుమ్రా. నెక్స్ట్ తనకి ఆ ప్లేయింగ్ స్ట్రైక్ ఉన్నా కూడా అసలు బుమ్రాకి స్ట్రైక్ ఇవ్వలేదు. తను ఆ 3-4 balls తర్వాత 4 balls 5th ball వికెట్కి ట్రై చేశాడు. అప్పుడు చూడాలండి ఎక్స్ప్రెషన్స్ ఒక్కొక్కరిది. బాల్ ఏమో కూడా ఎయిర్లో ఉంది, ఆ ఎయిర్లో ఉన్నది చూపెట్టకుండా వాళ్ళ ఫాదర్ని ఎమోషన్ క్యాప్చర్ చేస్తున్నాడు కెమెరామెన్. దట్స్ వాట్ కంప్లీట్లీ ఆ మ్యాచ్ హైలైట్ అంటే. అండ్ నో ల్యాండ్ ప్లేస్లో బాల్ పడడం, 2 runs కురడం వద్దు, అసలు 1 runకే ట్రై చేశాడు బికాజ్ నెక్స్ట్ ఓవర్ తనే స్ట్రైక్లో ఉంటామని. బట్ ఇట్స్ నాట్ హ్యాపెండ్. సెకండ్ రన్కి వెళ్ళాడు, సెకండ్ రన్కి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ బుమ్రా ఇస్ ఆన్ స్ట్రైక్ అనుకున్నట్టే థర్డ్ బాల్ బుమ్రా అవుట్. ఇక్కడ చూసుకుంటే నితీష్ కుమార్ 97, ఇంకా 3 balls 97లో ఉన్నాడు. అండ్ అక్కడ చూసుకుంటే ఒకటే వికెట్ ఉంది, అది కూడా సిరాజ్ మియా ఇంకా డిఫెన్స్ చేసుకున్న బాల్స్ 3 డిఫెన్స్ చేసుకోవాలి. ఆల్రెడీ సిరాజ్ మియా గురించి చాలా బ్యాడ్గా అంటే పర్ఫార్మెన్స్ అండ్ తన ఇప్పుడున్న ఫామ్ గురించి ఆల్రెడీ ప్రముఖులు చాలా మాట్లాడుతున్నారు. వికెట్స్ పడట్లేదు అండ్ ఇప్పుడు కూడా అవుట్ అయిపోయా అనే సిచ్యువేషన్లో ఒక్కొక్క బాల్ డిఫెన్స్ చేస్తుంటే ఒక ఫస్ట్ 2 ball లీవ్ అయిపోయారు. లాస్ట్ బాల్ ఉంది, ఆ బాల్ ఆడితే నెక్స్ట్ నితీష్ కుమార్ రెడ్డి స్ట్రైక్లో వస్తాడు. ఆ ఒక్క బాల్ డిఫెన్స్ చేసినందుకు అక్కడున్న క్రౌడ్ ఎలా చీర్ చేశారంటే ఇక్కడ సిరాజ్ మియా 100 కొట్టినట్టు చీర్ చేశారు. అంత హై టెన్షన్ ఉండే అక్కడ మొత్తం గ్రౌండ్లో. అండ్ సేమ్ టైం మనకు కూడా తెలుసు సిరాజ్ మియా వచ్చేసి హైదరాబాద్ కోసం ఆడతాడు. అండ్ సేమ్ టైం మన ఎన్కేఆర్ వచ్చేసి వైజాగ్ తరపున ఆడతారు. బోత్ ఆర్ కమ్స్ టు సేమ్ స్టేట్. నెక్స్ట్ 97 దగ్గర ఉండి ఎక్కడ కూడా ప్రెజర్ లేకుండా 4తో ఈ కంప్లీటెడ్ ఈ సెంచరీ. 4తో ఇక్కడ అసలుకు ఈ 100 పక్కన పెడితే అసలు ఏ సిచ్యువేషన్లో ఈ 100 కొట్టాడు. టాప్ ఆర్డర్ అందరు ఫెయిల్, రోహిత్ శర్మ ఫెయిల్, విరాట్ కోహ్లీ ఫెయిల్ అయిపోయాడు. అండ్ సేమ్ టైం రిషబ్ పంత్ ఫెయిల్, జడేజా ఫెయిల్ అయిపోయాడు. అసలు టాప్ ఆర్డర్ మొత్తం కంప్లీట్ కొలాప్స్ అయ్యే సిచ్యువేషన్. 174 ఉన్న టైంలో వచ్చిన ప్లేయర్. అరే తన మైండ్లో ఈ మ్యాచ్ ఆడకపోతే నెక్స్ట్ తన కెరియర్ ఉంటుందో డౌట్లో ఉన్న ప్రముఖులు మాటలు అందరు వినేసి తన కెరియర్ ఫుల్ స్టాప్ పడే ప్రెజర్. అండ్ సేమ్ టైం ఈ మ్యాచ్ ఒకవేళ ఓడిపోతే మన డబ్ల్యూ టెస్ట్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ కూడా మనము ఛాన్సెస్ చాలా తక్కువ అయిపోతాయి. ప్యూర్లీ ప్రతి ఒక్క బాల్ హై టెన్షన్ మూమెంట్ బాల్. అసలు నేను చెప్పాను కదా స్టార్టింగ్లో, నేను కంప్లీట్లీ ఒక మూవీ చూసినట్టుంటే. ఈరోజు నితీష్ కుమార్ రెడ్డి డే. మళ్ళీ ఫస్ట్లో చెప్పినట్టే వాళ్ళ ఫాదర్ సాక్రిఫైసెస్కి ఈ గాటైనా కంప్లీట్ జస్టిఫై చేసిన డే. అండ్ ఇప్పుడు కూడా ఇంకెవరైనా క్వశ్చన్స్ చేసేది ఉంటే ఇంకా వాళ్ళకన్నా మూర్ఖులు ఎవరు ఉండరు. అండ్ ఈ ఎబిలిటీని దీన్ని చూసే చాలామంది క్వశ్చన్ చేశారు, నితీష్ కుమార్ రెడ్డికి 6 crores ఇచ్చి సన్ రైజర్స్ ఎందుకు రిటైన్ చేసుకున్నారు. బికాస్ ఆఫ్ దిస్ టెంపర్మెంట్ అండ్ బికాస్ ఆఫ్ దిస్ టాలెంట్ సన్ రైజర్స్ ఇంకా వాళ్ళు 6 crores ఇచ్చేసి నితీష్ కుమార్ రెడ్డిని హోల్డ్ చేసుకున్నారు. అండ్ మ్యాచ్ చూసుకుంటే థర్డ్ డే కంప్లీట్లీ ఇన్ అవర్ హ్యాండ్స్. కంప్లీట్లీ మొత్తము ఓడిపోయే అనే సిచ్యువేషన్ నుంచి బయటికి వచ్చాము. అండ్ సేమ్ టైం గెలుస్తామనే సిచ్యువేషన్ నుంచి ఆస్ట్రేలియా వాళ్ళకి నెవర్ అసలుకు ఇండియాని తక్కువ అంచనా వేయొద్దు అనే థాట్ మళ్ళీ ఒకసారి మైండ్లోకి తీసుకొచ్చారు. అండ్ ఇంకొక వికెట్ ఉంది, రేపు కూడా డే స్టార్ట్ విల్ బి స్టార్టెడ్. ఛాన్సెస్ చూసుకుంటే ఇప్పుడు కూడా 40-60 ఉన్నాయి. బట్ చెప్పలేం మన వాళ్ళు ఎప్పుడు ఆడతారో వి కాంట్ సే ఎనీథింగ్. వి మస్ట్ వెయిట్ అంటిల్ ద మ్యాచ్ రిజల్ట్స్ కమ్. థ్యాంక్ యూ అండి. దిస్ ఈజ్ ద వీడియో అబౌట్ ద నితీష్ కుమార్ రెడ్డి. అండ్ సేమ్ టైం మీరు ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.